అందరికీ నమస్తే అండి. గత 2-3 రోజులు పట్టి కేవలం ఒకే ఒక్క వ్యక్తి పైన మహాసేన రాజేష్ ఆయన పైన కొన్ని మీడియా వ్యవస్థలు అదే పనిగా పనిగట్టుకొని ఒక విష ప్రచారం మొదలెట్టేసి నేను అప్పుడే గతంలో ఇలా మాట్లాడాడని చెప్పేసి అని సరే గతంలో ఆయన మాట్లాడిన మాటలన్నిటికీ కూడా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఒకసారి వెళ్తే మీరు కూడా చూడండి. అయితే నేను చెప్పేది ఏంటంటే నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడట్లా. సరే ఆయన ఇప్పుడు 2018లో ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి కండువ కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించాడు. ఆ రోజు ఇవిడు కూడా మాట్లాడాలా. ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇక మహాసేన రాజేష్ అనే వ్యక్తి హిందువులను ఉద్దేశించో లేదంటే అగ్నవర్ణ అమ్మాయిలను ఉద్దేశించో వాళ్ళని ఉద్దేశించో ఇక ఇలాంటి మాటలు మాట్లాడాడు. నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావయ్యా, నువ్వు ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తావని చెప్పేసి అని ఆ రోజు ఒక్కడో మాట్లాడాలా, ఒక్కడో డిబేట్లు పెట్టలా. ఈరోజు మాత్రం అపర మేధావుల ముసుగులో ఉన్న కొంతమంది వచ్చేసి ముఖ్యంగా వెంకటరెడ్డను ఇంకొకడను వచ్చేసి ఇక మహాసేన రాజేష్ ఇలా మాట్లాడాడు, లేదంటే ఇలా మాట్లాడాడు. ఆ రోజు ఏమైపోయింది? మనం ఖండించేది ఏమైనా ఉంటే ఆ రోజే ఖండించుకుంటే అయిపోయింది. సరే, దానిపైన ఆయన వివరణ కూడా ఇచ్చాడు. దాని గురించి నేను పెద్దగా కూడా మాట్లాడదలుచుకున్నాను. అయితే ఇంకొక బ్యాచ్ ఉంది మనకి, కులాలు మతాలు. ఈ కుల మతాల పేర్లు చెప్పుకొని బతికే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనిపించలా. ఈ 5 ఏళ్లలో హిందూ దేవాలయాలపైన కానీ హిందువులపైన కానీ జరిగే దాడులపైన ఎప్పుడు కూడా స్పందించలా. అంతర్వేది రథం కానించి తర్వాత కనకదుర్గమ్మ గుడిపైన సింహాల వాటి గురించి, తర్వాత శ్రీరాముడు తలగారి నుంచి ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ఏ రోజు కూడా ఇవిడు మాట్లాడాల. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఇగో వీళ్ళ పేరేంటో తెలదు కానీ హిందువులు బ్రాహ్మణులు ఎవరో టీడీపీకి ఓటు వేయమాకంటే హిందువులు బ్రాహ్మణుల సంఘాలు వీళ్ళ పేర్లు కూడా ఇవిడికి తెలియదు. 5 ఏళ్ళలో వీళ్ళు ఇప్పుడు వీళ్ళని ఎక్కడ చూసిన బాపని కూడా పోలా. 5 ఏళ్ళలో కనిపించిన వీళ్ళు సడన్గా హిందువుల పైన ప్రేమ పుట్టుకొచ్చేసింది. సడన్గా హిందువుల మీద ప్రేమ పుట్టుకొచ్చేసి మహాసేన రాజేష్కి మీరు టికెట్ ఎట్టారండి. మహాసేన రాజేష్కి ఇలా మాట్లాడాడు, ఇలా అన్నాడు. ఈ 5 ఏళ్ళు ఏమైపోయారా అంటే ఈ 5 ఏళ్ళు దాడులు జరిగినప్పుడు కానీ లేకపోతే పట్టు వస్త్రాలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ఒక్కడు ఏకాకిలాగెళ్ళి ఒకడు ఇచ్చి వచ్చేస్తాడు. మన మనోభావాలు అప్పుడు దెబ్బతిన్నావు. సాంప్రదాయంగా లెక్కేసుకుంటే కనుక సతీ సమేతంగా ఇవ్వాలి. మరి ఏకాకాలకి వెళ్ళి ఒకటి ఇల్లు ఇచ్చి వచ్చేస్తాడు, పట్టు వస్త్రాలు సమర్పించి వచ్చేస్తాడు. అప్పుడు మన మనోభావాలు దెబ్బతిన్నావు. అప్పుడు మన దేవుని అవమానించినట్టు కాదు మనకి. ఇప్పుడు 5-6 ఏళ్ళ కిందట 7 ఏళ్ళ కిందట ఏదో అంటే దానికి ఇప్పుడు వెళ్ళి పొడుచుకొచ్చింది వీళ్ళకి. నేను హిందువున్నారు బాబుగో, మరి కాదనుకుంటారేమో. ఇదిగో మేము కూడా హిందువులమే. అర్థమైందా? కులాల మతాలు ఇక్కడ ఎవరితో కూడెట్టేవు. అది మీలాంటి కొంతమంది వ్యక్తులకు మాత్రమే కూడెడతాయి. కుల మతాల పేర్లు చెప్పుకొని బతికడం అలవాటు అయిపోయింది అంతే మీకు. అర్థమైందా? ఇంకా దేశంలోని రాష్ట్రంలో అంటే కుల మతాల గురించి మాట్లాడట్లేదు కానీ ఇంకా దేశంలోని రాష్ట్రంలోని దాదాపు 80% మంది హిందువులు ఇంకా దరిద్రాల్లోనే బతుకుతున్నారు వాళ్ళకి కూడా. కానీ వాళ్ళని చూసుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఇక మేము హిందువులము ఇలా కుల మతాల పేర్లు చెప్పుకొని మీలాంటి కొంతమంది సంఘాల పేరుతోనో మీరు మాత్రమే బాగుపడుతున్నారు. అది కొద్ది మంది మీరు మాత్రమే బాగుపడుతున్నారు. మీరు ఎప్పుడు కనబడతారంటే ఎలక్షన్ మూమెంట్లో మాత్రమే కనబడతారు మీరు. అది కూడా రాజకీయ పార్టీలు వేసే ముష్టికి ఆశపడే మనం బయటకు వచ్చేస్తామన్నమాట. మనం ఉత్తప్పుడు మనం మాట్లాడలేము. రాష్ట్రంలో జరిగే సమస్యల పైన హిందువుల గురించే మాట్లాడండి. పోనీ ఇప్పుడు బ్రాహ్మణుల గురించే మాట్లాడండి, హిందువుల గురించే మాట్లాడండి. మేము తప్పు పట్టట్లా. ఇక్కడ తినికి దికాణాలు లేకపోయినా కానీ మనకి కుల మతాల గురించి పెద్ద పెద్ద చర్చలు చేసేసుకోవాలా. అంటే ఎవరైనా ఒక మాట అంటే మనోభావాలు దెబ్బతినేస్తాయి మనకి. ఇక్కడ జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మనకి మనోభావాలు ముఖ్యం. ఏమైంది ఒక్కడో సరే పోనీ అలాగే అనుకుందాం. పోనీ మతాల పరంగానే చూసుకుందాం, కులాల పరంగానే తీసుకుందాం. పోనీ వాళ్ళ జాతి తరపున ఒకే ఒక్కడో ఆ స్థాయికి వచ్చాడు. సామాన్యుడి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చాడు. మీకేదైనా చేతనైతే సంతోషపడకపోయినా పర్వాలేదు కానీ ఏడు చచ్చిపోకూడదు. మనం ఎందుకు ఆ స్థాయికి రాలేదురా బాబు అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. లేదంటే కదా మనం కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. అది లేకుంటే ఇలా మొండేటప్పుడు మనం ఆడకూడదు. ఇన్నాళ్ళు లేని మనోభావాలు సడన్గా వచ్చేస్తాయి. ఎన్నికల దగ్గరలో వచ్చేస్తామట. వీడు ఎవడో మాట్లాడుతున్న దగ్గర చంద్రబాబు నాయుడు గారు నేను మీ నియోజకవర్గంలో కూడా ఫ్లెక్సీలు ఏముంది జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కూడా ఏం చేయాలి అడగలేదా ఏ రోజు కూడా? ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా సమర్పించాలి, అలా ఒక్కడే ఏకాగ్గాలే వెళ్ళి ఎత్తేయకూడదు అని చెప్పి ఈ రోజు అడగలేదు. ఏమైపోయినాయి మన మనోభావాలు? అప్పుడు
ఏమైపోయిందో మన హిందుత్వం అప్పుడు. నేను కాకమన్నా ఏదో సెట్ వేయించేసుకున్నాడు ఇంట్లోని. అలా వేయించేసుకుంటారా? ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు నిర్మాణం చేస్తారా? ఎలా పడితే అలాగా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఏం చెప్పినా నమ్మే గుడ్డిగా ప్రజలు నమ్మేస్తారు కదా అమాయకులలో. మనం ఎన్నైనా మాట్లాడేయచ్చు. నాకు నిజంగా నిన్న రాజేష్ గారి లైవ్ చూసిన తర్వాత ఎంతో కొంత బాధ అనిపించింది నిజంగా. చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పడతారా, వాళ్ళు కొట్టుకు చేస్తారు అంటారు. మాకు ఏ ఉండవు. మీరు అనుకుంటున్నారేమో అలాగంతే. నేను కావచ్చు, లేదంటే నాకన్నా పెద్దవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడే వ్యక్తులు. సరే, ఒకరి పేర్లు ప్రస్తావించి ఇంకొకరి పేర్లు ప్రస్తావించే బాగోదు కాబట్టి ప్రస్తావించట్లేదు. ఎందుకంటే ఒక 4-5 పేర్లు చెప్పి మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పకపోతే నా పేరు చెప్పలేదు అని చెప్పేసి అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా. మీరు కూడా అనుకుంటారు అలాగా. మేమంతా బాగానే ఉంటాం, అందరం బాగానే ఉంటాం, కలిసినప్పుడు చక్కగా మాట్లాడుకుంటాం, భేషజాలు ఏమి ఉండవు మాకు. మీరు ప్రచారం చేసినట్టుగా మాకైతే ఉండవు. ఇవన్నీ వదిలేసి ఇది కొడుగుడ్డు మీద ఏకలు పీకే ప్రయత్నం చేయమాకండి. సరే, ఎదిగాడు ఒక వ్యక్తి, ఆ స్థాయికి వచ్చాడు. ప్రజల గొంతుకై వినిపిస్తున్నప్పుడు సపోర్ట్ చేయాలి, లేదంటే అన్నీ మూసుకొని ఉండాలి. అరే పొద్దున్న నీకు అన్యాయం జరిగినా నాకు అన్యాయం జరిగినా ఎవడో ఒకటి మాట్లాడి కూడా ఉండాలి కదా. మీరు వచ్చేస్తారు ఆ రోజున ఏమైనా కానీ. గతంలో మాట్లాడానని చెప్పేసి తను ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న మాటలకు గాను తర్వాత చెప్పాడు, సరే నేను ఒకప్పుడు ఇలా ఉండుకొని ఇలా ఆలోచించుకొని ఆ తర్వాత నాకు అర్థమైంది నేను అలా ఆలోచించేది తప్పు అని చెప్పేసి అని. ఎవరో కొంతమంది వ్యక్తులు కేవలం కొంతమంది చేసిన తప్పులకి అందరినీ నిందించడం తప్పు కాదని చెప్పేసి నేను తెలుసుకున్నానని చెప్పేసి అనేక వీడియోలో చెప్పాడు ఆయన కూడా. వాటిని మనం పరిగణలోకి తీసుకోకుండా ఇలా అన్నాడంటే ప్రతిదాన్ని కూడా అట్టుకొని వెళ్ళడం మంచిది కాదు. ఎక్కడైనా కానీ మీడియా వ్యవస్థలు కూడా రాష్ట్రంలో ఏ సమస్య అయినట్టు ఇంక తెల్లారులైతే మహాసేన రాజేష్ ఎలా అన్నాడు, పైగా దాని మీద ప్రత్యేకించి డిబేట్లు పెట్టి ప్రజలకు పనికొచ్చే పని చేయండి అంటే ఇలాంటి వీటి మీద మనం విశ్లేషణ పెట్టుకొని మన టైం వేస్ట్ అక్కడ. కాబట్టి ఎక్కడైనా కానీ సరే, మనలో ఒక వ్యక్తి, మనలో సామాన్యుడు ఆ స్థాయికి వరకు వచ్చాడు అని చెప్పి సంతోషపడితే పడండి అని చెప్పేసి నేను చెప్పను. ఏడ్చుకోళ్ళు ఏడుతూ ఉంటారు. కానీ లాగేసే ప్రయత్నం చేయమాకండి, పడేసే ప్రయత్నం చేయమాకండి. ఇప్పుడు ఒక సామాన్యుడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడంటే తనతో పాటు ఒక 10 మందిని బాగు చేయాలని అనుకుంటాడు, ఎవరు నాశనం చేయాలని అనుకోడు. ఇప్పుడు మహాసేన రాజేష్ గారిని వెళ్ళి కలవాలంటే నిమిషాల్లో కలవచ్చు మనం వెళ్ళి. సామాన్యుడికి మామూలు ఉన్న వాళ్ళకి అదే తేడా. సామాన్యుడు నుంచి పైకి వచ్చినాడు ఎప్పుడు కూడా వాళ్ళ స్థాయి ఎంత మారినా, ఎంత పొజిషన్ ఎంత మారినా సరే వాళ్ళ మనస్తత్వం ఒకేలా ఉంటుంది. డబ్బున్న వాళ్ళు వేరేలా ఉండొచ్చేమో కానీ సామాన్యులు ఎప్పుడు అలా ఉండదు. ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంటారు. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే, ఇవాళ సామాన్యుడిగా ఉన్నా రేపు పొద్దున్న ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా సరే ఆలోచనలు మాత్రం సామాన్యుడి ఆలోచనలే ఉంటాయి. పెత్తందారి ఆలోచన సడన్గా రావు మనకెప్పుడు. కాబట్టి ఏంటంటే మనలో ఒకరిగా భావించాలి తప్పితే మన వాళ్ళు అలా అన్నారు వీళ్ళు అలా అన్నారో ఈ కోడిగుడ్డు మీద ఏకలు పీకే ప్రయత్నాలు మానేయండి దయచేసి.